మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున భగవద్గీతలోని 16వ అధ్యాయమైనటువంటి 1, 2, 3 శ్లోకాల గురించి విశ్లేషణ భావాన్ని చెప్పుకుందాం. అవి ఏంటంటే, దైవీ సంపదతో పుట్టేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దీనికంటే పోయిన జన్మలో వాళ్ళు యోగ్యతను సంపాదించుకొని సాధన చేసి ఆ సాధన శాంతం పూర్తి కాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ మళ్ళా జన్మ వస్తుంది. ఆ జన్మ ఎలాంటిది వస్తుంది అంటే, దైవీ సంపత్తు అంటే దైవ గుణాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. అవి ఆ గుణాలు 26 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకుందాం. నిర్భయత్వము, భయం లేకుండా ఉండుట. మానసిక పరిశుద్ధత, ఎప్పుడూ కూడా మనస్సు శుభ్రంగా ఉంచుట. జ్ఞాన సమవర్జనలోనూ సాధనలోనూ దృఢమైన నిష్ట కలిగి ఉండుట. దానం చేయడానికి వెనకాడకుండా ఉండుట. బహిరింద్రియ నిగ్రహము కలిగి ఉండుట. దేవతారాధన కలిగి ఉండుట. సద్గ్రంథము పఠనం చేస్తూ ఉండుట. తపస్సాధన చేస్తూ ఉండుట. ముక్కుసూటి ప్రవర్తన కలిగి ఉంటారు. అదేవిధంగా ఇంకా అహింసగా ఆచరించుట. సత్యము ధర్మమాన్ని కాపాడుట. క్రోధరహితత్వంగా ఉండుట. సాధనకు వ్యతిరేకమైన విషయాలు పరిత్యజించుట. అన్ని రకాల ఉద్రేకాలలో ఉపశమనం కలిగి ఉండుట. చాడీలు చెప్పకపోవుట. జీవులందరి మీద కరుణ కలిగి ఉండుట. ఇంద్రియ చాపల్యము కలిగే అవకాశం ఉన్న చోట కూడా చాపల్యం లేకుండా ఉండుట. అదేవిధంగా మృదు స్వభావము, కాని పనులు చేయకుండా ఉండుట. పని లేనప్పుడు ఇంద్రియాలను కదిలించకుండా ప్రశాంతంగా ఉండుట. తపోమయమైనటువంటి అంతఃసారము కలిగి ఉండుట. తీవ్రమైన సహనము కలిగి ఉండుట. అలసట లేని ఉత్సాహము కలిగి ఉండుట. శారీరక మానసిక పవిత్రతను కలిగి ఉండుట. ఇతరులకు అపచారం చేద్దామనే ఆలోచన లేకపోవుట. ఇతరులు తనను అతిగా గౌరవించలేదు అనేటటువంటి ఆరాటం లేకపోవుట ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా గత జన్మలో చేసిన పుణ్యఫలాన్ని బట్టి ఈ జన్మలో దైవీ సంపదగా చేరుతారు. వారి యొక్క కోవకి వస్తారు. కాబట్టి వీళ్ళ అందరూ కూడా పోయిన క్రిత జన్మ నుంచి వారికి సద్గుణాలు సహజంగానే వస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఈ జన్మలోనైనా మనము మంచి గనక చేసుకున్నట్లయితే వచ్చే జన్మకైనా మనము ఉద్ధరించబడతామని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.